హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక జాబ్ వేకెన్సీ గురించి డిస్కస్ అయితే చేద్దాము. సో మనకి మీషో అనే కంపెనీ నుంచి అసోసియేట్ కేటగిరీ న్యూ కేటగిరీస్ అనే రోల్కి ఒక మంచి వేకెన్సీ అయితే వచ్చింది. ఇది బిజినెస్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయిందనమాట. సో వీళ్ళు ఇది మీషో అనే మీ కంపెనీ గురించి తెలుసు అనమాట. మీషో అనేది ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాదిరిగా ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. యాప్ బేస్డ్ ఈ కామర్స్ ప్లాట్ఫాము. సో వీళ్ళు దీంట్లో రకరకాల సప్లైస్తో టైప్ అయ్యి మనకి ప్రోడక్ట్స్, సర్వీసెస్ కానీ అందిస్తూ ఉంటారు. సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కిందకి అయితే వస్తుంది. సో నంబర్ 1 షాపింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇండియాలో. సో వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూసుకుంటే ఒక న్యూ కేటగిరీస్ అసోసియేట్ అనమాట. సో ఇక్కడ అబౌట్ ద రోల్, ఆ రోల్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. యాజ్ కేటగిరీ అసోసియేట్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ అన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లాన్ ఫర్ స్కేలింగ్ అప్ సప్లయర్స్ బిజినెస్, ఎక్స్పాండింగ్ సెలెక్షన్ అండ్ ఎన్ష్యూరింగ్ best prices for your category. You will also play an instrumental role in enabling the entire team to deliver the bar rising performances every time అనమాట. If you love solving problems, you enjoy being leadership roles అనేవి ఉంది అనమాట. సో ఇది అయితే మేజర్గా రోల్ గురించి అనమాట. తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే మెంటర్, మోటివేట్ అండ్ ప్రొవైడ్ డైరెక్షన్ టు ద టీమ్ ఆఫ్ కీ అకౌంట్ మేనేజర్స్, అడ్వకేట్ మీషోస్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ అక్రాస్ యువర్ టీమ్, వర్క్ విత్ సెంట్రల్ teams to ensure best selection, affordable prices, develop process for smooth execution of the all critical tasks అనమాట. Define KRA and goals for the team and individuals, compile and evaluate metrics for success. తర్వాత కమ్యూనికేట్ ప్రయారిటీస్ అండ్ కీ డెసిషన్ విత్ స్టేక్ హోల్డర్స్ విత్ యువర్ ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇవైతే మెయిన్గా మనం చేయాల్సిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. క్లీన్గా ఒకసారి మీరు కూడా చదువుకోవచ్చు. సో వాట్ యూ విల్ నీడ్, మనకి ఏవైతే ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఏదైతే కావాలో ఇక్కడైతే ఇచ్చారనమాట. బీటెక్ వల్ల అయితే కావాల్సింది ఫ్రమ్ టైర్ 2 ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఎంబీఏ ప్రిఫర్డ్, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. 1 to 3 years ఆఫ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. తర్వాత అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ టీమ్స్, టీమ్ లీడర్, టీమ్ని లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ 1 year అయితే ఉంటే చాలు. సో 1 to 3 years ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ స్టార్టప్స్ అండ్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. స్టార్టప్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు దానిలో ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బిల్డ్ పిఓవి, అనలైజింగ్ డేటా గురించి అయితే ఉండాలి. డెమాన్స్ట్రేటెడ్ అబిలిటీ టు థింక్ స్ట్రాటజికలీ అండ్ టాక్టికలీ, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ కస్టమర్స్, ఎక్సలెంట్ వర్బల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత టీమ్ లీడ్ చేసే అనుభవం కూడా ఉండాలి. తర్వాత మేనేజ్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్, వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్ కూడా మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంటే చాలన్నమాట. ఇది జాబ్ రోల్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి, మన యొక్క జాబ్ రోల్ గురించి. ఇక్కడ కింది కొంచెం వస్తే మీషో వాళ్ళు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు. ఎంప్లాయీ బెనిఫిట్స్, మీషో ద్వారా ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ, తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి, తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, పేరెంటల్ సపోర్ట్ కూడా ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎంప్లాయీ డిలైట్ ఉంటాయి. సో ఇవి మీషోలో ఎవరైతే జాబ్కి జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవైతే బెనిఫిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మరొక స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది ఒక మంచి స్టార్టప్ కంపెనీ. సో ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి కింద లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో దాన్ని ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ కానీ, రోల్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఒకసారి పూర్తిగా చెక్ చేసి అప్లై చేసుకోండి. ఇది వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో తొందరగా అప్లై చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ వీడియో అలాంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.